తయారు చేసాం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, క్యారీ ఆన్. ఇక్కడ ఫస్ట్ టైం మీకు హిస్టరీ కూడా పోతే మీకు ఒక ఐడియా ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రజలందరికీ కంపారిజన్ ఆఫ్ సదరన్ స్టేట్స్, దక్షిణ భారతదేశంలో ఉండే స్టేట్స్తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ గ్రోత్ సినారియో, జిఎస్టిపి ట్రెండ్స్, ఇప్పుడు 24-25 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, పాపులేషన్ ప్రొజెక్షన్స్, ఇవి తీసుకొని బ్రాడ్గా ఒక కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఏం జరుగుతూ ఉంది, ఈ 7 నెలల్లో ఏం చేయగలిగాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 4-5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక. ఈ పక్క చూసినప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ క్రోర్స్, షేర్ ఇన్ జీడిపి, నేషనల్ జీడిపి కింద, పాపులేషన్ ప్రపోర్షనేట్ ఇన్ కంట్రీ, షేర్ ఆఫ్ పాపులేషన్ దాని మీద, ఇది నెంబరు, ఇది పర్సంటేజ్, పర్ క్యాపిటా ఇన్కమ్, ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది 23-24 ఉంది, 24-25 నెక్స్ట్ వస్తుంది. 14,22,094 మంది. తెలంగాణ 15,01,981, కేరళ 11,46,109, తమిళనాడు 27,21,571, కర్ణాటక 25,733. ఇక్కడికి వచ్చాక మీరు చూస్తే షేర్ ఆఫ్ ఇక్కడ ఇదేనాక షేర్ ఆఫ్ పాపులేషన్ చూస్తే, ఇక్కడ పాపులేషన్లో 5,32,00,000 ఆంధ్ర, 3,81,00,000 తెలంగాణ, 3,60,00,000 కేరళ, 7,69,00,000 తమిళనాడు, 6,79,00,000 కర్ణాటక. అంటే ఇక్కడ చూసినప్పుడు 5 కోట్ల, ఇక్కడ తెలంగాణ వచ్చింది 15 లక్షలు వచ్చింది, పాపులేషన్ 3.81. ఆంధ్రప్రదేశ్ 14,22,000, 5.32. ఇక్కడికి పర్ క్యాపిటా వస్తే 2,37,951, తెలంగాణ 3,56,564, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. ఇక్కడికి వచ్చినప్పుడు 2,81,000 కేరళ, తమిళనాడు 3,15,220, కర్ణాటక 3,32,926. ఏరియా చూస్తే 163 స్క్వేర్ 1000 స్క్వేర్ మీద 163,000, 1,63,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ వచ్చే తెలంగాణ 1,12,000, ఇక్కడ కేరళ 38,090, ఇక్కడ వచ్చే తమిళనాడు వచ్చే కొందికి 1,30, అంటే ఆంధ్ర కంటే తమిళనాడు తక్కువ. కర్ణాటక చూస్తే 1,91,000, తమిళనాడు జనాభా ఎక్కువ, ఏరియా తక్కువ. కర్ణాటక జనాభా, ఏరియా కూడా ఎక్కువ ఉంది, ఆంధ్రాకు ఎక్కువ ఉంది. తెలంగాణలో